ఫైన్ సార్, విల్ జంప్ టు వందే మాత్రం కాంట్రవర్సీ సార్. సో సోనియా గాంధీ వందే మాత్రంని ఆపించాలని చెప్పారా, లేకపోతే అక్కడ ఖార్గే గారికి చైర్ అరేంజ్ చేయమని గెస్చర్ చేశారా? సో ఆ వైరల్ వీడియోని మీరు ఎలా ఇంటర్ప్రిట్ చేస్తారు? మీకు అక్కడ ఏం కనిపించింది? సోనియా గాంధీ గారు చెయ్యి ఇట్లా చూపించేసి, అంటే చైర్ అది ఎవరు అన్నారు, ఇటాలియన్లో చైర్ అంట, అట్లా అంటారంట చైర్ని. ఓ ఇటాలియన్లో ఇలా చైర్ అంట. నాకు ఇటాలీ అంటే నాకు తెలిసిన ఒకే ఒక జెస్చర్ ఇది సార్. దిస్ ఇస్ రెడిక్యులస్. వందే మాత్రం మీ ఏఐసిసి హెడ్ క్వార్టర్స్లో పాడుతున్నప్పుడు సెకండ్ స్టాండ్జా కాగానే థర్డ్ స్టాండ్జాకి వచ్చినప్పుడు సోనియా గాంధీకి టెన్షన్ అయింది. ఫుల్ వర్షన్ పాడినప్పుడు ఆమె ఆపడానికి చాలా ట్రై చేస్తుంది. మీరు చూసుంటారు ఆమె బాడీ లాంగ్వేజ్, ఆమె కోపం వస్తుంది, స్టాప్ ఇట్ అంటుంది. యూ కెన్ మేక్అవుట్ బై ద బాడీ లాంగ్వేజ్ వెరీ క్లియర్లీ ఆమె ఏమో చెప్తున్నారని. చేయి చూపించింది, కూర్చోండి సిట్ డౌన్, డోంట్ డూ ఇట్. రాహుల్ గాంధీ అయితే టోటలీ లాస్ట్ యాజ్ యూజువల్. ఆయనకి ఏం అవుతుందో అర్థం కాదు. ఆయనకి వందే మాత్రం పాడితే, జనగణమన పాడితే అన్ని ఒకటేలాగా ఉంటుంది ఆయనకి. ఆయన అక్కడ చూస్తున్నాడు, ఇక్కడ చూస్తున్నాడు, ఆయనకి ఏం అర్థం కాదు. తర్వాత వచ్చి హాట్ మైక్ అంటాం మన దాంట్లో, అంటే మైక్ ఆన్ ఉండే వాళ్ళ దగ్గర, పక్కన ఒక లెక్టర్ని అరేంజ్ చేస్తున్నారు ఏదో స్పీచ్ కోసం. ఆ మైక్ ఆన్ ఉండే, ఆ మైక్ నుంచి క్లియర్గా వినిపిస్తుంది, వీ వోంట్ సింగ్ అవర్ వందే మాత్రం, వీ విల్ సింగ్ అవర్ సాంగ్. అవర్ సాంగ్ ఏముందండి, ఇటాలియన్ సాంగ్ అది. విల్ సింగ్ ఓన్లీ అవర్ సాంగ్, వీ వోంట్ సింగ్ వందే మాత్రం. ప్రాబ్లం ఏంటి? ప్రాబ్లం ఎవరికి ఉండే? మొహమ్మద్ అలీ జిన్నాకు ప్రాబ్లం ఉండే, ఇప్పుడు కాదు. ఇన్ ద 1930s టైం, 1920s ఆల్సో మొహమ్మద్ అలీ జిన్నా హ్యాడ్ అ ప్రాబ్లం. కేరళలో ఉన్న ముస్లిం లీగ్ థ్రెట్ ఇచ్చేస్తే కేరళ ముఖ్యమంత్రి విడి సతీశన్ చీఫ్ సెక్రటరీ ఇచ్చిన ఆర్డర్ని పక్కన పెట్టారు. దట్ వందే మాత్రం ప్రతి స్కూల్లో ఫుల్ వర్షన్ పాడాలని చెప్పి చీఫ్ సెక్రటరీ ఆఫ్ కేరళ ఆర్డర్ ఇచ్చారు, రిటర్న్ ఆర్డర్. దాన్ని వర్బల్గా చెప్పి అఫీషియల్గా చెప్పడం, ఎందుకంటే మళ్ళీ కేసు పడతాయి ఆయన మీద. ఎందుకంటే కొత్త చట్ట ప్రకారం మీరు వందే మాత్రాన్ని ఆపడానికి ట్రై చేస్తే మీ మీద కేసు ఉంటుంది. అదే ఇప్పుడు సోనియా గాంధీ వ్యతిరేకంగా కేసు వస్తుంది, చాలా క్లియర్గా తెలుసు. ఏ పిచ్చోడిని చూపించినా కానీ అంటాడు, అరే అది చైర్ అడగడం కాదు అది అని చెప్పి. ఖర్గే గారికి చైర్ కావాలంట, అర్థం కాదు. రాహుల్ గాంధీ అంటాడు వీ వోంట్ సింగ్ వందే మాత్రం. వీళ్ళకున్న ప్రాబ్లం ఇది. ఖిలాఫత్ మూమెంట్లో కేరళలో 500 నుంచి 1000 మంది 2000 మంది దాకా చంపిన హిందువులు చంపారు. ఎందుకు? ఎక్కడో ఉన్న ఖిలాఫత్. కేరళలో ఉన్న ప్రజలు ఏం చేశారండి? హిందువులు ఏం పాపం చేశారు? వాళ్ళని మాపులా ముస్లిమ్స్ వచ్చి చంపేశారు. అప్పుడు సపోర్ట్ ఎవరు చేశారు ఈ మాపులా ముస్లిమ్స్ని? మహాత్మా గాంధీ. ఖిలాఫత్ మూవ్మెంట్ మనం సపోర్ట్ చేయాల్సింది. ఎందుకు? హిందువులు చంపిందక. వాళ్ళకి ఫ్రీడమ్ ఫైటర్స్ పెన్షన్ ఇచ్చారు, మీకు తెలుసా? కాంగ్రెస్ గవర్నమెంట్ గేవ్ ఫ్రీడమ్ ఫైటర్ పెన్షన్ టు మాపులా మర్డరర్స్. హిందువుల్ని చంపిన వాళ్ళు 1921లో కేరళలో, వాళ్ళకి కాంగ్రెస్ గవర్నమెంట్ ఇండిపెండెన్స్ తర్వాత ఫ్రీడమ్ ఫైటర్ పెన్షన్ ఇచ్చారు వాళ్ళకి. తర్వాత వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి మోదీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత క్యాన్సిల్ చేశారు. సో వందే మాత్రం అనేది ఇట్ ఇస్ ద బ్యాటిల్ క్రై. ఇండిపెండెన్స్ బంకించంద్ర చటోపాధ్యాయ రాసిన దాంట్లో, తర్వాత ఆనంద్ మఠలో వచ్చింది, పుస్తకాలు పబ్లిష్ అయ్యింది. ఆ టైంలో జిన్నా కాంట్రవర్సీ క్రియేట్ చేసి, ఇన్ఫాక్ట్ ఫస్ట్ పాడిన రవీంద్రనాథ్ ఠాగూర్ ద ఫుల్ వర్షన్ పాడారు ఆయన కాంగ్రెస్ మీటింగ్లో కలకటా. దాని తర్వాత జిన్నా వచ్చి గొడవ చేశారు డైరెక్ట్ యాక్షన్ డే ముందు, తర్వాత కూడా జిన్నా వచ్చి అన్నాడు మేము దాంట్లో హిందూ దేవతల పేర్లు ఉన్నాయి. అరే రోజుకి 5 సార్లు మీరు అజాన్ చేస్తారు కదా, అప్పుడు ప్రాబ్లం లేదా? అక్కడ దేవుడి పేరు చెప్పట్లేదు, అది మేము రోజు వింటున్నాం కదా, అది అడగొచ్చు కదా, అట్లా ఎవరైనా అడగొచ్చు. యూ కెన్ ఆల్వేస్ ఆస్క్ దట్ క్వశ్చన్. హిందూ దేవుళ్ళని రెస్పెక్ట్ చేస్తే మీ ప్రాబ్లం ఏంటి? మా వాళ్ళు చాలామంది సెక్యులర్ పొలిటీషియన్స్ ఇఫ్తార్కి వెళ్తారు, ఎందుకండి? అక్కడ ప్రేయర్ చెప్పరా? అప్పుడు ఈ హిందూ వాళ్ళు ఎందుకు ప్రేయర్లో కూర్చున్నారు? వాళ్ళు కూడా చెప్పొచ్చు కదా, ఇది ముస్లిం ప్రేయర్, ఇస్లామిక్ ప్రేయర్, మేము కూర్చోం దాంట్లో, మాకు మా దేవుళ్ళు ఉన్నారని చెప్పి. లేదు, దే వెరీ క్లియర్, ఓవైసీ ఈజ్ వెరీ క్లియర్. మేము అంగీకరించాము, వీ విల్ నాట్ అగ్రీ టు ఇట్, వీఆర్ అగేన్స్ట్ ఇట్. అది మొత్తం హిందూ దేవుళ్ళు దుర్గా, సరస్వతి, లక్ష్మి గురించి పాడుతున్నారు, మేము ఆ పాటలు పాడవు. రిలీజియస్ ఇమేజరీ ఉందని. సి ప్రాబ్లమ్ ఈజ్ వెరీ సింపుల్. యు ఆర్ ఇన్ హిందూ కంట్రీ బాస్, సింపుల్. ఆ రోజు మొహమ్మద్ అలీ జిన్నా ఆబ్జెక్ట్ చేశారని చెప్పి కాంగ్రెస్ హైకమాండ్ ఒక నిర్ణయం తీసుకున్నారు. దాని తర్వాత కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ డిబేట్స్ కూడా అదే డిసైడ్ చేశారు దట్ వీ విల్ సింగ్ ఓన్లీ ద ట్రంకేటెడ్ వర్షన్, చిన్న వర్షన్, షార్ట్ వర్షన్. నేను ఎప్పటి నుంచో ఫుల్ వర్షన్ వింటుకోను. ఏ ఆర్ఎస్ఎస్ మీటింగ్కి వెళ్ళినా కానీ, ఏ సంఘ్ పరివార్ మీటింగ్కి వెళ్ళినా ఫుల్ వందే మాత్రం పాడతారు. వాళ్ళు ఇది హిందూ కంట్రీ మాత్రమే కదా, ఇది సెక్యులర్ కంట్రీ, ఇది మా కంట్రీ కూడా, అందుకే మాదే మేము పాడతాం అంటున్నారు. సెక్యులర్ మీనింగ్ ఏంటండి? అందరూ కలిసి ఉండడం. లేదు, మీరు డిక్షనరీ ఓపెన్ చేయండి, మీ ఫోన్ ఉంది కదా, ఒకసారి సెక్యులర్ మీనింగ్ కొట్టండి. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సెక్యులరిజం? సెక్యులరిజం బ్రిటన్ నుంచి వచ్చింది. చర్చ్ అండ్ స్టేట్ హ్యాడ్ టు బి సపరేట్, దట్ ఈస్ సెక్యులరిజం. They believe the religion should not influence or be involved in the organization of society, education, government, etc. Correct. Organization or education or government.
ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ మీరు నడుపుతున్నారు కదా, ముస్లిమ్స్ క్రిస్టియన్స్ అందరు నడుపుతున్నారు కదా, అప్పుడు మీరు కమ్యూనల్ అయిపోయారా? గవర్నమెంట్లో మీరు ఉన్నారు కదా, మీరు ఇంటర్ఫీర్ చేసి, ఇది బ్రిటన్ నుంచి వచ్చినాక రూల్ ఉండేది. అక్కడ బిషప్లు వచ్చి గవర్నమెంట్ దాంట్లో ఇంటర్ఫియర్ చేయడం మొదలుపెట్టారు. ఇప్పుడు గవర్నమెంట్ అన్నారు మీరు హౌస్ ఆఫ్ లార్డ్స్లో ఉన్నారు, మీరు ఎక్కడే కూర్చోండి, మీరు మా దగ్గర వచ్చి మా దాంట్లో మీరు యూ డోంట్ పుట్ యువర్ పావుమతరావుగా ఉంటారు, టాంగ్మతడావు అంటారు హిందీలో, మీరు ఎక్కడున్నారు ఎక్కడ ఉండే, దీంట్లో వచ్చి మీరు యూ డోంట్ ఇంటర్ఫియర్ ఇన్ దిస్. గవర్నమెంట్ మేము నడిపిస్తాం, అది మా జాబ్ యాజ్ పొలిటీషియన్స్. మీ జాబ్ రిలీజన్ చూసుకోండి, మీ చర్చ్ చూసుకోండి, మీ ప్రేయర్లు చూసుకోండి, మేము అక్కడ వచ్చి మీతో గొడవ చేయం. మీ బోత్ విల్ స్టే సపరేట్. దాట్ ఈస్ సెక్యులరిజం. మన డెఫినేషన్ అంటే హిందువులు తిడితే సెక్యులర్ అయిపోతారు, అది మన డెఫినేషన్ ఆఫ్ సెక్యులరిజం. ఎవడైనా హిందూ, నేను ప్రౌడ్ హిందూ, నేను జై శ్రీరామ్ అనగానే వాడు కమ్యూనల్ అయిపోతాడు. కానీ రోజుకి 5 సార్లు అజాన్ కొట్టిన వాడికి వాడు ప్యూర్లీ సెక్యులర్. వాడు అల్లాహు అక్బర్, దిస్ నో గాడ్ బట్ అల్లా. ఓకే, వీ రెస్పెక్ట్ ఇట్, దట్ ఈస్ యువర్ లుక్అవుట్. అది మీరు అంటున్నారు, అంటే మీరు అంటున్నారు మిగతా ఏ రిలీజన్ని మేము రెస్పెక్ట్ చేయము, బికాజ్ వీ హ్యావ్ ఓన్లీ వన్ గాడ్. అదే ఓవైసీ అన్నారు కదా, వీ డోంట్ మదర్ ల్యాండ్ ముందు మేము తల ఉంచము, మాకు మదర్ ల్యాండ్ అనే కాన్సెప్టే లేదు, అమ్మ అని కాన్సెప్ట్ మా దగ్గర లేదు, మేము ఎవరి ముందు తల ఉంచము, ఓన్లీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అల్లా. దట్ ఈస్ దేర్ లాజిక్. ఐ అప్రిషియేట్ వాట్ ఎవర్ హీ సేయింగ్. కానీ ఒక మాట ఓవైసీ గారు అన్నారు, వందే మాత్రం దానికోసం కానీ జనగణమన పాడుతున్నాం కదా మేము. జనగణమనలో లాస్ట్ స్టాండ్కి వచ్చేటప్పుడు భారత భాగ్య విధాత అనే ఒక లైన్ ఉంది, జయ హే జయ హే జయ హే. రవీంద్రనాథ్ ఠాగూర్ దగ్గర అడిగారు, ఆయన రాశారు కదా బెంగాలీలో ఫస్ట్, ఈ భారత భాగ్య విధాత ఎవరు అని అడిగారు. జార్జ్ ద ఫోర్త్, జార్జ్ ద ఫిఫ్త్, అప్పుడున్న బ్రిటిష్ రాజు. ఆయన నో జార్జ్ ద ఫోర్త్, నో జార్జ్ ద ఫిఫ్త్, దిస్ ఇస్ అ బెంగాలీ వర్డ్, లింక్ ఇట్ విత్ సంస్కృత్ అండ్ సీ వాట్ కమ్స్ అవుట్ ఆఫ్ ఇట్ అన్నారు. తర్వాత వచ్చిన రైటర్స్ దీన్ని ఇన్ఫర్ చేసి ఇంటర్ప్రిట్ చేసినప్పుడు భారత భాగ్య విధాత ఈజ్ లార్డ్ కృష్ణ. ఇప్పుడు ఓవైసీ గారు ఏమంటారు, నేను పాడమంటారా ఇప్పుడు జనగణమన? కృష్ణకి రెఫరెన్స్, లార్డ్ కృష్ణ రెఫరెన్స్ వచ్చింది కదా. మేబీ ఇప్పుడు ఇది తెలిస్తే పాడంటారేమో కదా సార్. నేను దీనికన్నా ముందు కూడా చెప్పాను, ఇది ఓపెన్లీ అడిగాను కూడా కొన్ని డిబేట్స్. ఓవైసీ గారు భారత భాగ్య విధాత ఎవరు మీరు అడిగారా అంటే, ఆయన అడిగాడు, నేను చెప్పాను, ఆయన ఎందుకు రియాక్ట్ అవుతారు, చేయడు కదా. హీ హాస్ టు అక్నాలెడ్జ్ దెన్. రవీంద్రనాథ్ ఠాగూర్ అన్నారు, ఐ డెంట్ రైట్ ఫర్ జార్జ్ ద ఫిఫ్త్ ఆర్ జార్జ్ ద ఫోర్త్, ఐ రోట్ ఇట్ ఫర్ సంబడి హూ ఇస్ ఎక్స్ట్రీమ్లీ బిగ్, చాలా పెద్ద మనిషి. దట్ ఈస్ లార్డ్ కృష్ణ, భారత భాగ్య విధాత. భారత భాగ్య విధాత మొహమ్మద్ అలీ జిన్నా కాదు కదా, ఇట్ ఈస్ లార్డ్ కృష్ణ. అది డిఫరెన్స్. సో మీరు హిందూ దేవతల పేరు వచ్చిందని చెప్పి కాంగ్రెస్ ఒక టైంలో వందే మాత్రం అంటే చెప్పంగానే బ్రిటిష్ వాళ్ళు కొడతారు, చంపేస్తారు, బుల్లెట్ కొడతారు, ఫైరింగ్ చేస్తారు. ఆ వార్ క్రైని, ఆ ఇండిపెండెన్స్ క్రైని మీరు పక్కన పెట్టి మీ కమ్యూనల్ పాలిటిక్స్ కోసం, మీరు ఓట్ల కోసం మీరు ఈ డ్రామా చేస్తారు. వందే మాత్రం ఫుల్ వర్షన్ పడితే కాంగ్రెస్ ప్రాబ్లం ఏంటంటే అర్థం కాదు. కేరళలో మేము చెప్పాను చూడండి, ఆపేశారు, 15th ఆగస్ట్కి పాడలేదు ఎక్కడ. తెలంగాణలో ఫుల్ వర్షన్ పాడారు, కర్ణాటకలో ఫుల్ వర్షన్ పాడారు, హిమాచల్ ప్రదేశ్లో సుక్కు గవర్నమెంట్ ఫుల్ వర్షన్ పాడారు, జార్ఖండ్ ముక్తి మోర్చా ఉన్న అలయన్స్ గవర్నమెంట్ హేమంత్ సోరెన్ ది కాంగ్రెస్ వాళ్ళు కూడా ఫుల్ వర్షన్ పాడారు. ఎందుకు? జమ్మూ కాశ్మీర్లో ఒమర్ అబ్దుల్లా, ఫరూక్ అబ్దుల్లా ఉన్నప్పుడు అదే 15th ఆగస్ట్లో ఫుల్ వర్షన్ ఆఫ్ వందే మాత్రం వస్తాను. అప్పుడు ఏమంటారండి? కేరళలో ఒకటే ప్రాబ్లం ఉందా జిహాదీతో? దాని నడుమిట్లో మన యాజ్ యూజువల్ జయరామ్ రమేష్ ఆయన జస్టిఫై చేయడం ట్రై చేసాడు, మొత్తం మెస్ అయిపోయింది అది. ఆయన అన్నారు లేలే మేము ఫుల్ పాట పాడతాం, మేము మాకు ఏం ప్రాబ్లం లేదు వందే మాత్రంతో అని అన్నారు. మరి సోనియా గాంధీ గారు ఇట్లా చూపించారు ఏంటి? అది చైర్ అడిగారు ఖర్గే గారి కోసం. కేసీ వేణుగోపాల్ నెక్స్ట్ డే వచ్చి అంటున్నారు నథింగ్ డూయింగ్ లైక్ దట్, మేము చెప్పాం వాళ్ళకి క్లియర్గా మీరు 2 స్టాండ్సాలే పాడాలని, వాళ్ళకి ఎవరు ఆథరైజేషన్ ఇవ్వలేదు మొత్తం పాట పాడడానికని. జయరామ్ రమేష్ చెప్పింది నిజమా, కేసీ వేణుగోపాల్ చెప్పింది నిజమా? సార్ యాక్చువల్లీ ఒక పొలిటికల్ లీడర్ వందే మాత్రం పాడకపోతే అది ప్యాట్రియాటిజం లేకపోవడానికి ఎవిడెన్స్ అని చెప్పగలమా? వందే మాత్రం పాడకుండా మీరు నిలబడితే మాకు ప్రాబ్లం లేదు. వందే మాత్రం ఇస్ బీయింగ్ సంగ్, యూ హ్యావ్ టు స్టాండ్. మేము కూర్చుంటామని చెప్తే నడవదు, కానీ మీరు పాడక్కర్లేదు. యూ కెన్ ఆల్వేస్ స్టాప్ సింగింగ్, బట్ షో రెస్పెక్ట్. అండ్ ఇఫ్ యూ ట్రై టు స్టాప్ ఇట్ ఆర్ దాన్ని ఎట్లా ఆపడానికో ఇంకేదో చేసి ఇంకా లొల్లి చేస్తే, ఇప్పుడు చట్టం ఇప్పుడు జరిగిన లోక్సభలో ఒక చట్టం తీసుకొచ్చారు, పార్లమెంట్లో పాస్ చేశారు. ఇట్ ఈస్ అ లా నౌ. మీ మీద కేసు వస్తుంది, డిస్రెస్పెక్టింగ్ నేషనల్ సాంగ్. అండ్ దానికి ఉండే శిక్ష ఏంటి సార్? 3 సంవత్సరాలు. డిస్రెస్పెక్టింగ్ నేషనల్ అంతా ముందే ఉండే, ఫ్లాగ్ని డిస్రెస్పెక్ట్ చేస్తే కూడా పనిష్మెంట్ ఉంది. ఇప్పుడు నేషనల్ సాంగ్ కూడా అది పెట్టారు. ఇప్పుడు సోనియా గాంధీ మీద అక్కడెక్కడెక్కడ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్లు నడుస్తాయి. చూద్దాం ఏం జరుగుతుంది. బట్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, సోనియా గాంధీ
మీరు మీ దేశం నుంచి వచ్చారు, ఇటలీ నుంచి, వీ రెస్పెక్ట్ యూ ఫర్ దాట్. ఏదైనా కానివ్వండి, మీ పార్టీ వాళ్ళు అక్కడున్న ప్రధానమంత్రిని ఏమేమి చెప్పారు మనం తెలుసు, మెలోనీ గురించి, దీక్షిత్. కానీ ఇది అట్లా కాదు కదా. దిస్ ఇస్ డిఫరెంట్ థింగ్. దిస్ ఇస్ అవర్ నేషనల్ సాంగ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.